హాయ్ వెల్కమ్ టు జిఎస్ ఫిలిం రివ్యూస్. రోజుకు ఒక హాలీవుడ్ మూవీ రివ్యూ వస్తుంది. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. వ్యాన్ హెల్సింగ్ మనకి చాలామంది విని ఉంటారు, చిన్నప్పుడు చాలామంది చూసి ఉంటారు కూడా. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ సమర్పించు దెయ్యాల కోట అనేసి మనం చాలాసార్లు యాడ్స్ చూసి ఉంటాం, దాన్ని చూసి సినిమాకి పోయి ఉంటాం. అది చిన్నప్పుడు చాలామందికి మెమరీలో ఉండిపోయిన మూవీ. అసలు అది యాక్చువల్గా తెలుగులో చూసింటే చాలామందికి ఇంగ్లీష్లో పేరు కూడా తెలియదు, వ్యాన్ హెల్సింగ్ అనేసి. అది చిన్నప్పుడు నాకు తెలియదు, మళ్ళీ పెద్ద ఇదా మనం చూసిన చిన్నప్పుడు అనుకున్నాను. అసలు తర్వాత కొన్ని చూశాను, కానీ మళ్ళీ ఇప్పుడు ఇంత ఏజ్ వచ్చాక మూవీ మీద ఇంట్రెస్ట్లు వచ్చినాక ఇప్పుడు చూస్తే అసలు చాలా బాగుంది. అసలు మూవీ పిచ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అసలు సీరియస్ టోను, అసలు గ్రాఫిక్స్ కూడా చాలా బాగుంది. చాలా అసలు ఈ ప్రజెంట్ స్టాండర్డ్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 80% చాలా బాగుంది. ఎందుకంటే అప్పుడులోనే అసలు ఆ బడ్జెట్ నెక్స్ట్ లెవెల్ పెట్టారనమాట. అసలు చాలా ఎక్కువ అప్పుడులో బడ్జెట్. అది ఇప్పుడు మూవీస్ పెట్టే అంత బడ్జెట్ అప్పుడులోనే ఫుల్గా పెట్టేశారు. కాబట్టి చాలా ఇప్పుడు స్టాండర్డ్స్ కూడా బాగా రీచ్ అవుతుంది ఈ మూవీ. కొన్ని విఎఫ్ఎక్స్ షాట్స్ కాస్త అవుట్డేటెడ్ అనిపించచ్చు, ఎందుకంటే పాత మూవీనే ఎంత టెక్నాలజీ కొంచెం పాతదే కాబట్టి. కానీ కొన్ని సీన్స్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉండేది. విఎఫ్ఎక్స్ అసలు ఉల్ఫ్గా మారేది, ఉల్ఫ్ నుంచి బ్యాక్ మళ్ళీ మనిషిగా మారేది, అయితే ఆ షాట్స్ నెక్స్ట్ లెవెల్ అసలు విఎఫ్ఎక్స్. అసలు ఇప్పటికి కూడా ఇంకా కొన్ని మూవీస్ మనకి ఇప్పుడు కొంచెం ఇవ్వగా అనిపించచ్చు, ఆ మూవీలో ఆ గ్రాఫిక్స్ సూపర్ ఉండేది. అసలు మూవీలో విలన్ డ్రాకులా, అతను మెయిన్ యాక్టర్ ఉంటాడు. ఆ డ్రాకులా విలన్ చాలా బాగా అర్థం చేసుకున్నాడు ఈ మూవీ టోన్కి ఎలాగ యాక్టింగ్ చేయాలనేది. ఫుల్ సీరియస్గా చేస్తాడు, కానీ అది కాస్త అది ఎట్ట చెప్పలేను, అది క్యాంపీగా అనొచ్చు. అది కొంచెం నేను ఇలాంటి టోన్లో ఉన్నాను అనేసి తనకు తెలుసు, కొంచెం కమర్షియల్ వైబ్లోనే ఉంటుంది అని తెలిసి యాక్ట్ చేశాను అనమాట. చాలా బాగా వర్క్ అయింది. ఇంకా మన హీరో వ్యాన్ హెల్సింగ్, మన వల్వరిన్ హ్యూజ్ జాక్మన్ చాలా బాగా చేశాడు. మంచి ఎలివేషన్స్ కూడా ఉంటాయి. అందుకే నాకు తెలిసి బాగా వర్క్ అయింది మన తెలుగులో. చిన్నప్పుడు మంచి ఎలివేషన్స్ ఉంటాయి, మంచి పక్కా కమర్షియల్ మాస్ మూవీ లాగా జస్ట్ హారర్, గాల్లో దెయ్యాలు ఇవన్నీ ఉంటాయి, కానీ మంచి కమర్షియల్ మూవీ అది. ఫస్ట్ 10 minutes అసలు పాత బ్లాక్ అండ్ వైట్ మాన్స్టర్ మూవీస్కి హోమాజ్ లాగా బ్లాక్ అండ్ వైట్లో తీస్తారనమాట. దాని తర్వాత ఒక 1 year తర్వాత ప్రజెంట్కి వస్తారు. అది చాలా బాగుంది ఇంట్రడక్షన్ మాత్రం. ఒక ఏదో డిఫరెంట్ మూవీ ఫీల్ వచ్చింది అసలు. మళ్ళీ దాని తర్వాత అసలు మనకి ఆ స్క్రీన్ ప్లే టక్ అని సింగం చూస్తాం కదా, సింగం లెవెల్లో ఉంటుంది స్క్రీన్ ప్లే, టక్ అని పోతూ ఉంటుంది. అసలు ఎక్కడ డిస్ట్రాక్షన్ ఉండదు. చెప్పారు కదా, స్టార్టింగ్ ఫస్ట్ సీన్ నుంచి అసలు ఎక్కడ క్లైమాక్స్ వరకు ఎక్కడ ఆగదు. స్టోరీ స్టార్ట్ అయింది ఫస్ట్ సీన్లో స్టార్ట్ అవుతుంది, ఎండ్ వరకు ఎక్కడ డిస్ట్రాక్షన్ ఏమి, అసలు వేరే ప్లాట్ పాయింట్స్ ఏడపోరు. ఒక క్లైమాక్స్ వరకు ఇది ఒక ప్లాట్ పాయింట్, మేము ఇది పెట్టుకున్నాము అంటే ఆడ వరకు క్లైమాక్స్ అయ్యే వరకు ఎక్కడ డిస్ట్రాక్షన్ ఉండదు. దానివల్ల చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. ముగ్గురు గాల్లో ఎగిరే ఎంపైర్స్ ఉంటారు, వాళ్ళు చూసినప్పుడు అయితే నాకు నవ్వు వచ్చేస్తుంది అనమాట. కొంచెం ఓవర్ యాక్షన్ టైప్ చేస్తూ ఉంటారు, అంటే ఆ రోల్కి సంబంధించిన వాళ్ళు అంటే చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు దెబ్బలు తిన్నప్పుడు బాగా సాటిస్ఫాక్షన్గా అనిపించింది. ఇంకా క్లైమాక్స్ అయితే కొన్ని మందికి నచ్చకపోవచ్చు, ఎందుకంటే ఒక డెసిషన్ తీసుకుంటారు, అది అంతవరకు జరిగి ఆ డెసిషన్ తీసుకున్నాక కొన్ని మంది డిసప్పాయింట్ అవ్వచ్చు. కానీ ఆ హీరోకి ఆ ఎమోషనల్ అసలు ఆర్క్ రావడానికి జరగాల్సిందే. ఎందుకంటే ఫస్ట్ నుంచి హీరో ఒకలాగా ఉంటాడు, కొంచెం స్టోయిక్గా, ఏం ఎమోషన్స్ లేకుండా. దాని తర్వాత క్లైమాక్స్లో కొంచెం ఫస్ట్ టైం ఎమోషన్ ఫీల్ అయ్యి అదంతా చూస్తాం కాబట్టి ఆ జర్నీకి అది యాక్చువల్గా జరగాల్సి ఉంది. ఓకే, నాకేం పర్లేదు అనిపించింది, పోయి నచ్చింది లాస్ట్లో. మీరు చిన్నప్పుడు చూసుంటే ఈ మూవీ ఖచ్చితంగా మళ్ళీ చూడండి. ఇప్పుడు ప్రజెంట్ మైండ్ సెట్తో అప్రిషియేట్ చేస్తారు, బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు ఒకవేళ మూవీ చూడకపోయింటే మాత్రం ఖచ్చితంగా చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు, నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తారు ఫస్ట్ టైం చూస్తే మాత్రం. మీకు ట్రావెల్ వీడియోస్, మోటో వ్లాగింగ్ అలాంటివి చూడాలనుకుంటే నా ఛానల్ ఇంకోటి ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం. పీస్.